చాయ్ను ఇంట్లోకి తీసుకురావడం ఊరేగింపు. తర్వాత చాయ్ను కలశం పెట్టి, కుంకుమ పెట్టి, దీపం పెట్టి శుభ్రంగా ఇంట్లో పూజ స్థలంలో ఉంచుతారు. నూనె దీపం వెలిగించి కర్పూరం, అగరబత్తి వేస్తారు. నైవేద్యం వచ్చేసి బెల్లం పాయసం, పండ్లు లేదా ఒక్కొక్కరిష్టం నైవేద్యం పెడతారు. చాయ్కు కుంకుమ పూజ, పసుపు పూలు సమర్పించి నమస్కారం చేస్తారు. మొక్కుంటే ముందుగా మొక్కుకున్న వారు ఉపవాసం, దీపం, కొబ్బరికాయ ఆ మొక్కుని ఇక్కడితో పూర్తి చేస్తారు. మనం తెచ్చుకున్న చాయ్ని ఒకరోజు ఇంట్లో పెట్టుకుంటే నిద్ర చేస్తే చలవ అని చెప్పి అందరూ నమ్ముతారు. కాబట్టి నిన్న నైటు మా ఇంట్లో చాయ్ని ఒక్కరోజు నిద్ర చేయించాం. మా ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా చేసుకున్నాం ఈ చాయ్ పండుగ. చాలా ఇయర్స్ తర్వాత చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది. ఇక వేములవాడ మొక్కు దర్శనం చేసుకొని ఆ శివయ్యని చూస్తే చాలా ఆనందం ఇస్తాం. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ దర్శి వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా మామయ్యకి మా అత్తయ్యకి పైన శివలింగం పెడుతున్నారు. ఆ తర్వాత నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా బాబు కూర్చుంటాం చూడండి. ఇట్లా విలేజ్ వ్లాగ్స్ చాలా వస్తాయి. పూజ ఉన్నాయి ఇంకా. బాయ్ ఫ్రెండ్స్.